నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. శాంభవి భవానివమ్మ, తల్లి మాయమ్మ, అమ్మ దుర్గమ్మ, ఉమ్మడి ఏకుల దుబ్బులు, ఆ జమడిక నాగుల డప్పులు, గల్లు గల్లు నాదాలే అన్నట్లుగా అమ్మలగన్నయమ్మ దుర్గామాత శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున దుర్గామాత మండపంలో సాయంకాలం దుబ్బుల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య హాజరు కాగా తాజా మాజీ కౌన్సిలర్ వల్లభరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ యూత్ సభ్యుల వయస్సు చిన్నదైనా వారి ఆలోచనలు, కార్యక్రమాలు చాలా ఉన్నతంగా ఉన్నాయని, పురాతన కళలను ఆదరించాలని, డీజేలు కాకుండా ఇలాంటి కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ భవిష్యత్తు తరాలలో అంతరిస్తున్న కళలకు జీవం పోసిన వాళ్ళు అవుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. లేకుండా మన అమ్మవారు దుర్గమ్మ కథ ఏ విధంగా చెప్పాలంటే, ఈ తల్లి పుట్టింది, ఈ బిడ్డ పుట్టింది, ఎవరు పుట్టింది అమ్మవారు, ఎవరి లోగిళ్ళ మీద పెరిగింది, ఏ వాడలో పోతున్నది, ఏ గల్లిలో పోతున్నది అనేది చెప్పాలి. అతని యొక్క రోజున ఒరకానాడి కాలం నాడు దినము నాడు అట్టి ఆదివారం పెరిగి వేస్తున్నాడు అమ్మవారు. ఒక 2 నిమిషాలు ఇట్లా అండి. అమ్మవారి కట్నం అమ్మా భవాని రావమ్మ, మా దుర్గా భవాని రావమ్మ, అమ్మా భవాని రావమ్మ, మా దుర్గా భవాని రావమ్మ, అమ్మా భవాని రావమ్మ, మా దుర్గా భవాని రావమ్మ, అమ్మా భవాని రావమ్మ, మా దుర్గా భవాని రావమ్మ. ఆదిశక్తి నీవమ్మ, మా పరాశక్తి దుర్గమ్మ, ఆదిశక్తి నీవమ్మ, మా పరాశక్తి దుర్గమ్మ. అమ్మా భవాని దేవి రావమ్మ. ఈరోజు గణేష్ నగర్లో మరి దేవి శరన్న నవరాత్రుల సందర్భంగా మరి కళాకారుల చేత, దుబ్బుల కళాకారుల చేత ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మరి నిజంగా దుర్గాదేవి అంటే
మరి దుబ్బుల వారితోటి కొలుపు అనేది ఈ సాంప్రదాయంగా మన ఇళ్ళ దుర్గమ్మ తల్లి మనం చేసుకున్నప్పుడు మరి దుబ్బుల వారితో మన ఈ కథ చెప్పుకొని ఆ అమ్మవారి కొలువు తీర్చుకొని మొక్కులు మొక్కి మన కోరికలు తీర్చాలనే ఆలోచనతోటి మరి ఈరోజు గణేష్ నగర్ ప్రజలు మరి ఇక్కడ కళాకారుల చేత ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. తర్వాత ఈ ఆర్గనైజేషన్ త్రిశూల్ యూత్ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే మాజీ కౌన్సిలర్ వల్లభ్ రాజు గారు, తర్వాత ఆ మహిళా సోదరులందరికీ, వార్డు మహిళలందరికీ ప్రత్యేకంగా పండుగ దసరా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యూత్ ఎప్పుడు కూడా ఇట్లాంటి సేవ అంటే భక్తి కార్యక్రమాలను ఎప్పుడు చేయాలి, తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలి. మీరు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఎల్లవెల్ల మీకు ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. త్రిశూల్ యూత్ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్న వయసులోనే అందరికీ ఆదర్శవంతంగా ఈరోజు ఎంతో వినూత్నంగా దుబ్బుల గణపదుర్గమ్మ విగ్రహం పెట్టాడు. మరియు మంచి కార్యక్రమాలు మొన్న ఒక 3 రోజుల క్రితమే అన్నదాన కార్యక్రమం చేశారు. అలాగే ఈరోజు ఎంతో ఉస్మానాబాద్ పట్టణంలోనే ఎవరు చేయని విధంగా ఈరోజు దుబ్బుల వారిచే అమ్మవారికి ఇలా భక్తి శ్రద్ధలతో ఇలా పూజ చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది ఉస్మానాబాద్ పట్టణంలోనే మొదటిది. ఇటువంటి కార్యక్రమాలు యూత్ అనేది వేరే రకంగా పోకుండా ఇటువంటి భక్తి శ్రద్ధలతో చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలను అన్ని వార్డులో కానీ వేరే ఇతరత్ర ఊర్లలో కానీ చేసి వారి వారి భక్తి శ్రద్ధలను వాళ్ళ అమ్మవారి పైన ఇటువంటి భక్తులు అనేది చేస్తే వాళ్ళకు మంచి వాళ్ళ కుటుంబాలకు కానీ ఆ ఊరికి కానీ ఆ సంబంధించిన వారికి కానీ కూడా అమ్మవారి కృప ఉంటుందని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలను ఎవరైనా చేసినా కూడా ప్రోత్సహించే విధంగా పెద్దలు ఇవాళ బొలిశెట్టి శివయ్య గారు సింగిల్ విండో చైర్మన్ గారు వచ్చి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలను అన్ని వార్డులలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ వార్డులో కూడా వచ్చిళ్ళు అనేక కార్యక్రమాలు అన్నదానాలు కానీ వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన పిలవగానే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉస్మానాబాద్ పట్టణంలోని త్రిశూల్ గణేష్ నగర్లో త్రిశూల్ యూత్ వరకు మరొక ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు వారికి సహకరిస్తున్న మహిళలకు అనేక పూజ కార్యక్రమాలు పొద్దున లేస్తే వారు ఎంతో ప్రయాసం వచ్చి పొద్దున లేస్తే దేవుని దగ్గర వారు లేకపోతే అమ్మవారు అనేది చీరగట్టు పొద్దున లేస్తే అమ్మవారికి వేరే రకంగా అలంకరణలు ఉంటాయి. చీరగట్టు ఇచ్చడం కానీ అలంకరణ చేయడం కానీ పెద్ద కార్యక్రమం ఉంటాయి. వారు లేకపోతే ఇలా ఈ యూత్ కూడా ముందు వేడే ఆలోచన లేకుండా వారే
ప్రత్యేకంగా మీరు మన వాడలో పెట్టాలి అని పిల్లలకు ప్రోత్సాహం చేసి ఈ ఏరియాలో ఉన్న మహిళలందరూ వారికి వెనుక ఉండి ప్రోత్సాహం చేసినందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా ఇలాగే వారికి తోడ్పాటు ఇవ్వాలని మేము కూడా వాళ్ళకి ఏ రకంగానో మా వంతు సహకారం చేస్తున్నాం కాబట్టి పెద్దలు కానీ పిల్లలు కానీ మహిళలు కానీ అందరికీ ఈ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. జై బోలో కనకదుర్గ మాతాకి, కనకదుర్గ మాతాకి. నమస్కారం, ధన్యవాదాలు.